యూనిఫార్మ్సే కాదండి. నార్మల్ ఫ్రాక్ గూడా ఈ కోట్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది గదా! అయితే ఈ కోట్ కటింగ్ స్టిచింగ్ చూసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే నేను క్లాత్‌ని 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని కింద ఒక 1 ఇంచ్ అనేది నేను ఫోల్డింగ్ కోసం అయితే డ్రా చేసుకున్నాను. అలాగే టోటల్ పొడవు వచ్చే వరకు, కోట్ పొడవు వచ్చే వరకు 18 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఇలా ఒక గీత అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ వెడల్పు వచ్చే వరకు 3 అనేది తీసుకున్నాను. అలాగే షోల్డర్ వెడల్పు వచ్చే వరకు 3 అనేది తీసుకున్నాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చే వరకు 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. టోటల్ బాడీ లూజ్ మొత్తం 23 అండి. అయితే 4 భాగాలుగా చేస్తే 6 అయితే వచ్చిందండి. చూడండి, నేను 6 అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు అలానే కట్ చేసుకుంటున్నాను. పావించి అయితే నేను షోల్డర్ డౌన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. అలాగే బ్యాక్ నెక్ పొడవు వచ్చే వరకు 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇలా రౌండ్గా గీసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ డౌన్ కూడా కట్ చేసుకుంటున్నాను. అంతే అండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ ఉన్న వైపు చూడండి, ఓపెన్ ఉన్న సైడ్కి అయితే తీసుకున్నాను. 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ పెట్టుకొని అదే కరెక్ట్గా సైజ్ ప్రకారం అయితే పెట్టుకున్నాను. చూడండి, నేను ఫోల్డింగ్ కోసం బటన్స్ పట్టీ కోసం ఫోల్డ్ అనేది చేయడం కోసం 1 ఇంచ్ అనేది ఆల్రెడీ ఫోల్డ్ చేశానండి. లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైజ్ ప్రకారంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చే వరకు 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. ఇలా వీ షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ కోట్లకి ఈ వీ షేప్ నెక్ చాలా బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా క్లోజ్ ఉన్నది ఓపెన్ చేస్తున్నాను. అలాగే చూడండి, నేను ఉక్స్ పట్టి కాజపట్టికి ఆల్రెడీ ఫోల్డ్ చేశాను కదండి. ఈ ఫోల్డ్ అయితే ఇలా వస్తుంది. చంక డౌన్ కూడా కట్ చేసుకున్నానండి. క్లిప్ అయితే మిస్ అయింది. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ బటన్స్ పట్టి పెట్టి మనం కట్ చేసాం కదండి. బటన్స్ పట్టి అయితే చూడండి, నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఆపోజిట్ అయితే రావాలి. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ రెండు రాంగ్ సైడ్ పెట్టుకొని షోల్డర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ఒక పట్టీ అనేది పీస్ అనేది తీసుకొని మనం నెక్ రౌండ్ తిప్పుకోవాలండి. చూడండి, ఒక పీస్ తీసుకున్నాను నేను. అలాగే నెక్కి యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇలా జాగ్రత్తగా రౌండ్ వచ్చే దగ్గర మనము ఇలా చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడు మనకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఎందుకంటే మనము స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కాబట్టి. ఇలా ఎడ్జ్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేసుకొని ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని పైకుట్టు అయితే వేస్తున్నాను. ఖర్చు మొత్తం పీస్ వైపే పెట్టుకొని పైకుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. అంతే అండి, నెక్ రౌండ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కింద ఎడ్జుల దగ్గర మనము 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అయితే ఉంచుకున్నాం కదా, అదనేది నేను ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అలాగే ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా కుడుతున్నాను. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కుట్టేస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకొని మనము ఇలా క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. ఇదేంటంటే ఫ్రంట్ మనకు కోట్కి షేప్ అనేది వస్తుంది. ఈ కోట్కి ఈ షేప్ అనేది చాలా బాగుంటుందండి. ఈ షేపే అందాన్ని అయితే ఇస్తుంది నిజం చెప్పాలంటే. ఇలా 2 పక్కలు స్టిచ్ చేసేసుకున్నాక మనము ఇప్పుడు చంక ఉంది కదండి, ఆ చంక రౌండ్ కూడా మనము చూడండి ఇలా అయితే పీస్ ఒకటి తీసుకొని ఇలా యాడ్ చేసుకొని చంక రౌండ్ కూడా మనము నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే క్రాస్ పీస్ తీసుకున్నానండి, అందుకని ఎలాంటి ఫిల్స్ అయితే పెట్టలేదు. చూడండి టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే వస్తుంది. ఇంకొక సైడ్ కూడా అలానే రౌండ్ మొత్తం వేసుకొని ఇలా పైకుట్ అనేది వేసుకొని తర్వాత టాప్ స్టిచ్ అనేది దీన్ని కూడా అట్లనే వేసేసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకున్నాను కాబట్టి రౌండ్ తిరిగే దగ్గర ఎలాంటి ఫిల్స్ పెట్టలేదండి నేను. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసాక ఇప్పుడు చూడండి, నేను గమనించారా మీరు, ఫ్రంట్ బ్యాక్ ట్రక్స్లు అనేవి వేసేసాను. క్లిప్ అనేది మిస్ అయిందండి. చూడండి చూపిస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇలా ట్రక్స్లు అనేవి వేసేసుకోవాలి ముందే. తర్వాత మనము ఫైనల్గా సైడ్లు అనేవి జాయింట్ అయితే చేసేస్తున్నాను. అలాగే మనకు పీసులు రాకుండా క్లాత్ను కూడా యాడ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా. సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలండి. చూడండి నేను ఫ్రంట్ బ్యాక్ ట్రక్స్లు అనేవి వేసేసాను. సేమ్ ఇది కూడా అలానే స్టిచ్ చేయాలి. చూడండి ఫైనల్లీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.